సో ఈరోజు మనం ఒక టెక్స్ట్ని ఎలా యానిమేట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్గా నవీనాన్ని తీసుకుంటున్నా. సో నవీనాన్ని తీసుకున్న తర్వాత మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. టెక్స్ట్ స్టైల్స్ కానీ, కలర్స్ కానీ, అండ్ మనం టెక్స్ట్కి సంబంధించిన యానిమేషన్స్ కానీ అన్నీ ఉంటాయి. సో మనం టెక్స్ట్ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు టెక్స్ట్ని ఎలా కీ ఫ్రేమ్స్ యాడ్ చేయాలో చూసుకున్నాం. ఫస్ట్ టెక్స్ట్ తీసుకున్న తర్వాత నేను కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత మనకు ఆ యానిమేషన్ ఎలా కావాలో అట్లా రొటేట్ చేయాలి ఆ టెక్స్ట్ అనేది. సో నేనైతే నార్మల్గా రొటేట్ చేస్తున్నాను. నాకు రౌండ్ కావాలి, సో రౌండ్గా రొటేట్ చేస్తున్నాను. అండ్ అక్కడ మనకి ఎక్కడైతే కావాలో అక్కడ స్టాప్ చేసి కీ ఫ్రేమ్స్ అనేది యాడ్ చేస్తూ ఉండాలి. సో లాస్ట్ ఎండ్ వరకు. సో నేనైతే ఇలా చేశాను. సో ఇట్లా లాస్ట్ వరకు మనకి ఎంత జూమ్ అవుట్, ఒకసారి జూమ్ అవుట్ వేసేద్దాం. సో లాస్ట్ ఒకసారి వీడియో మొత్తం చూసేద్దాం. సో ఇట్లా అయితే యానిమేషన్ అయితే ఒక టెక్స్ట్ అనేది యానిమేట్గా ఎలా క్రియేట్ చేయాలో మనం తెలుసుకుందాం కదా. సో పార్ట్ 2లో మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్ట్ అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్.